सबको शुभोदय। आज हमारा 9वीं कक्षा में दूसरा पाठ के बारे में मैं तुमको जानकारी करती हूँ। सभी श्रद्धा से सुनो। आज हमारा 9वीं कक्षा में तीसरा पाठ, 9వ తరగతిలో 3వ పాఠం तीसरा पाठ का नाम बदले अपने सोच। तीसरा पाठ का नाम क्या है? बदले अपनी सोच। इसमें भाषा की बात क्या क्या है जानकारी कर लेंगे। बदले अपनी सोच में देखो बच्चों, बदले का मतलब क्रिया, चेंज, మారడం అన్నమాట। अपनी सर्वनाम, सोच संज्ञा, भाववाचक संज्ञा सोच। एक क्रिया से, एक सर्वनाम से, एक संज्ञा से जुड़ा हुआ हमारा पाठ का नाम बदले अपने सोच। बदले अपने सोच का मतलब क्या है? తెలుగు మీనింగ్ చేంజ్ యువర్ థాట్స్ అంటే మన ఆలోచన విధానంలో మార్పు అన్నమాట। ये बदले अपने सोच पाठ का विधा कैसा है? या कहानी या कविता రెండు చూసుకుంటే రెండు కావు। ये बदले अपनी सोच कहानी नहीं है और कविता भी नहीं है। बदले अपने सोच भाषण लेख। भाषण का मतलब, భాషణ అంటే మన అంగ్రేజీ వర్డ్లో భాషణ అంటే స్పీచ్। ఇది ఒక స్పీచ్ అన్నమాట। అంటే బదలే అప్నీ సోచ్ ఒక అమ్మాయి చెప్పిన స్పీచ్ ఇది। స్పీచ్లో తను ఏమేమి చెప్పింది, అసలు ఏంటి అనేది మనం చూద్దాం। బదలే అప్నీ సోచ్ ఎవరిది, ఇది ఈ లెసన్ దేనికి సంబంధించిందో మనం చూద్దాం। చూడండి పిల్లలు, ఇక్కడ మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్తే, संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ। संयुक्त राष्ट्र संघ అంటే యుఎన్ఓ అంటే దాని యొక్క ఫుల్ఫిల్ అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్। అంటే మన టోటల్ దేశాలన్నీ కలిపి ఉన్న ఐక్యరాజ్య సమితిని మనం యుఎన్ఓ అంటాము। దాన్ని హిందీలో సంయుక్త రాష్ట్ర సంఘ్ మే పహలీ బార్ కా మతలబ్ ఫస్ట్ టైం, ఐసా హుआ ఇలా జరిగింది। ఎలా అంటే 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया। 13 साल का मतलब 13 years అంటే ఎగ్జాక్ట్లీ 9th క్లాస్ పిల్లల ఏజ్ అన్నమాట। 13 वर्ष की एक लड़की ने ఒక 13 years గల ఒక అమ్మాయి లड़कीने सभी को सोचने पर मजबूर कर दिया, ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేసే విధంగా చేసింది। ఎవరు అంటే ఆ అమ్మాయి పేరు చెప్తాను చూడండి। ఎక్కడ అంటే సంయుక్త రాష్ట్ర సంఘులో किसी के पास उसके सवालों का जवाब नहीं था। అయితే అంత చిన్న పాప వేసిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేకుండా పోయిందనమాట। अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्न श्रीवास्तव। अपने सवालों मीन्स क्वेश्चंस, ప్రశ్నలకి, सबको सोचना అంటే థింకింగ్, सोचने पर मजबूर करने वाली అంటే ఇంకా కష్టతరంగా చేసిందనమాట। కష్టతరంగా థింక్ చేసేటట్లు చేసింది అంటే అలా ఉన్నాయన్నమాట ప్రశ్నలు। ఆన్సర్ వితౌట్ ఆన్సర్తో ఉన్నాయన్నమాట। లड़की का नाम युगरत्न श्रीवास्तव है। ఆ యొక్క అమ్మాయి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి। ఆ అమ్మాయి యొక్క పేరు ఏంటంటే యుగరత్న శ్రీవాస్తవ్ బాగా గుర్తుపెట్టుకోండి। ఓ लड़की का नाम युगरत्न श्रीवास्तव। भारत की इस लड़की पर सबको गर्व है। అయితే ఆ అమ్మాయి భారతీయురాలు కావడం మనందరికీ గర్వకారణం। ఎందుకంటే అంత చిన్న ఏజ్లో అంత పెద్ద సభలో అతను మాట్లాడింది అంటే చాలా గర్వించదగిన విషయం అన్నమాట అది। చూడండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూడండి, యుగరత్న సంయుక్త రాష్ట్ర సంఘమే పహలీ బార్। సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటేనే అది యునైటెడ్ నేషన్స్ ఆఫ్
ఆర్గనైజేషన్ అనమాట. అంత పెద్ద సభలో అంటే ఐక్యరాజ్య సమితిలో తను అంత పెద్ద, అక్కడ ఎవరు ఉంటారంటే అందరు అధ్యక్షులు ఉంటారు, ప్రతి దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఉంటారనమాట. మన ప్రధాని మోదీ ఎలా ఉంటారో ప్రతి దేశానికి అలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో, అంత పెద్దవాళ్ళ మధ్యలో ఈ 13 ఇయర్స్ సిర్ఫ్ 13 సాల్ అంటే కేవలం 13 ఇయర్స్ గల యుగరత్న శ్రీవాస్తవ్ అనే లడికి, అది కూడా లడక కాదు చూడండి, అమ్మాయి, ఒక గర్ల్ క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయంటే వితౌట్ ఆన్సర్, అంటే సమాధానం అధ్యక్షులే బిత్తరిపోయి సమాధానం చెప్పలేనటువంటి విధంగా ఈ అమ్మాయి క్వశ్చన్ చేసింది. సోచనే పర్ మజ్బూర్ కర్ దియా, అంత పెద్దవాళ్ళు కూడా అటువంటి విధంగా తను క్వశ్చన్స్ చేసింది. ఆ క్వశ్చన్ ఏమై ఉంటుంది, అలా ఎలాంటి క్వశ్చన్స్ అయి ఉంటాయి అవి ఒకటి. మనము యుఎన్ఓని హిందీలో ఏమంటాము, ఈ అమ్మాయి పేరు, తన ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేరాలో. నెక్స్ట్ सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి డేట్. सितंबर का मतलब सितंबर 2009లో సంయుక్త రాష్ట్ర సంఘ్ మే యుగరత్న శ్రీవాస్తవ్ నే భాషణ్ దేతే హుయే, అయితే సంయుక్త రాష్ట్రంలో స్పీచ్ ఇస్తూ ఇలా చెప్పిందనమాట యుగరత్న శ్రీవాస్తవ్. ఏమని చెప్పిందంటే, హిమాలయ పిగల్తే జా రహే హై, హిమాలయాలు అంటే తెలుసు కదా మీకు, మన హిమాలయాలు పిగల్నా అంటే మెల్ట్ అయిపోతూ ఉన్నాయి, అంటే కరిగిపోతూ ఉన్నాయి. ధ్రువీయ బాలు మర్తే జా రహే హై, ధ్రువీయ బాలు అంటే పోలార్ బేర్స్ అనమాట, వైట్గా ఉంటాయి చూడండి, పోలార్ బేర్స్ మంచుల్లో తిరుగుతుంటాయి తెల్లగా అవి. హర్ 5 में से అంటే ఎవ్రీ 5 మెంబర్స్లో సే 2 వ్యక్తిयों को पीने का साफ पानी नहीं मिलता है, ప్రతి 5గురిలో ఇద్దరికి త్రాగునీరు కూడా మనకు కరువైపోయిందనమాట. అంటే దేశంలో చూసుకుంటే ప్రతి 5గురిలో ఒకరికి త్రాగునీరు చిక్కట్లేదు, అంటే ఏదో ఒకటి తాగునీరు కాకపోయినా తాగడం, అవి చిక్కకపోవడం, అలానే దాహంతో ఉండటం జరుగుతుంది. ఆజ్ హమ్ ఉన్ पेड़ पौधों को खाने की कागर पर है, आज हम उन पेड़ पौधों को खोने के कागर पर है जो लुप्त हो जा रहा है, प्रशांत महासागर के पानी का स्तर बढ़ता जा रहे हैं. అయితే आज हम पेड़ पौधों को खोने के कागर पर है, అంటే పేడ్ పౌదో చెట్టు చేమలు వేసే పనిలో ఉన్నాం మనం, వాటిని సేవ్ చేసే పనులు లేం, ఎందుకంటే వాటి కోసం వీటి కోసం అని మన స్వార్థం కోసం నరికేసే పనిలో ఉన్నాం. జో లుప్తు హో జాతే రహే హే, అయితే అవి లుప్తు కనపడకుండా, లుప్తు మీన్స్ గాయబడిపోవడము, తగ్గిపోవడం, కనుమరుగైపోవడం అనమాట. లుప్తు కా మతలబ్ ఇవి కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రశాంత మహాసాగర్ కే కా స్తర్ బర్తీ జా రహా హై, ప్రశాంతంగా ఉన్న మహాసాగర్, సాగర్ అంటే సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతూ పోతుంది. మనకు నదుల యొక్క నీటి మట్టం పెరుగుతూ పోతే మనకు లాభం, కానీ సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతూ పోతే వాటి వల్ల తుఫాన్లు, యుగాంతాలు అవి సృష్టిస్తాయన్నమాట. అంటే దేశం అల్లకొల్లోలం అయిపోతూ, అంటే సాగరం ఏమైపోతుంది, సాగర్కి అది ఒక్కసారి ఉప్పొంగిందంటే ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు కూడా మునిగిపోతాయి అన్నమాట. సో దాని యొక్క స్తర్ అంటే లెవెల్, ఆ యొక్క లెవెల్ పెరగడం వల్ల మనకు ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే మనకి మంచి నీరు, తాగే నీరు నదులది మనది. ఈ సీ వాటర్ మనకి దేనికి పనికి రాదనమాట. అలా ఆ యొక్క లెవెల్స్ ఎలా అయితే పెరుగుతాయో అలా మనకి నష్టమే, కానీ మనకి లాభాలు ఏముండవు. సో ఈమె చెప్తున్నమాట, చెట్లు చేమలేమో తగ్గిపోతున్నాయి, పెరగాల్సినవేమో పెరగట్లేదు, తరగాల్సినేమో పెరుగుతున్నాయి. సో ఇవి ఒకసారి ఆలోచించండి, మీకు ఆలోచింపదేసే విధానం చూడండి. చెట్లు ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నాయి, పచ్చదనం లేకుండా పోతుంది అని చెప్పి ఈమె చెప్తుంది. నెక్స్ట్, क्या हम अपने भविष्य की पीढ़ी को यही देना जा रहे हैं क्या,
हम अपने भविष्य पीढ़ी को यही देना चाह रहे हैं या क्या अपने भविष्य అంటే నెక్స్ట్ జనరేషన్కి పీడీకో యహీ దేనే जा रहे हैं ఇదే మనం ఇవ్వాలనుకుంటున్నామా మన నెక్స్ట్ జనరేషన్కి పీడీ మీన్స్ జనరేషన్ बिल्कुल नहीं हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था అసలు బిల్కుల్ నహీ కాదు నిజంగా చెప్పాలంటే అస్సలు కాదు హమారే పూర్వజో మన యొక్క పూర్వీకులు మనకి ఏమిచ్చారు స్వచ్ఛ और స్వస్థ గ్రహ దియా థా అయితే మంచి ఒక ప్యూరిఫై అయిన గ్రహం అంటే మన భూమి మనకి ఇచ్చారు గ్రహ దియా థా క్యా కర్ రహే హై హమ్ క్యా కర్ రహే హై మనం దాన్ని ఏం చేస్తున్నాము ఎంతసేపటికి మనం కలుషితం చేస్తున్నాం ఆ గ్రహాన్ని హమ్ అప్నే భవిష్య की पीढ़ी को ప్రదూషిత్ और బిగిడి हुई धरती देना जा रहे हैं కానీ మనకి వాళ్ళు అంత ప్యూర్గా ఉన్న అంటే అంత మంచి గ్రహాన్ని ఇస్తే మనం ఏం చేసామంటే దాన్ని పూర్తిగా నాశనం చేసి పూర్తిగా కలుషితం చేసి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ తరాల వాళ్ళకి మనం అటు చెడిపోయిన గ్రహాన్ని ఇస్తున్నామన్నమాట క్యా ఐసా కర్నా ఠీక్ హై ఇది కరెక్టేనా సోచో ధ్యాన్ లగాకర్ సోచో ఆలోచించండి పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ ఆలోచించండి ధ్యాన్ లగాకర్ బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచించండి అని యుగరత్న శ్రీవాస్త మనకి ఇక్కడ చెప్తుందనమాట ఇంకా యుగరత్న శ్రీవాస్త ఇలా చెప్తుందనమాట అంటే ఆ సభలో ఇలా ప్రసంగిస్తూ ఉంది ఏమని అంటే ఆదరణీయ సభాజనో అంటే రెస్పెక్టబుల్ ఎవరైతే సభకు వచ్చారో ఆదరణీయ సభాజనో రెస్పెక్టబుల్ పీపుల్ अब समय आ गया है ఇప్పుడు సమయం వచ్చేసింది हम कुछ कदम उठाए ఇప్పుడు మనము అడుగు ముందుకు వేసే సమయం వచ్చేసింది हम अपनी धरती बचानी होगी మనము మన ధర్తి అంటే ఈ మన యొక్క భూమిని కాపాడే సమయం వచ్చేసింది अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी మనం మన కోసమే కాదు నెక్స్ట్ తరాల వాళ్ళ కోసం కూడా ఆలోచిద్దాం వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేద్దాము మనము ముందుకు అడుగు వేసే సమయం అనేది ఆసన్నమైంది అని చెప్తుంది యహ్ కామ్ ఇంకా ఏం చెప్తుందంటే యహ్ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా ఇప్పుడు ఇక్కడ ఈ పనికి మనము ముందంజ వేయకపోతే అంటే నడుము బిగించకపోతే ఇంకెక్కడ బిగిస్తాం ఎక్కడ చేస్తాం ఈ పనిని మనం అబ్ నహీ హోగితో కబ్ హోగా అసలు ఇప్పుడు చేయకపోతే ఆ పనిని ఇంకెప్పుడు చేద్దాం హమ్ నహీ కరేగేతో కౌన్ కరేగే మనం చేయకపోతే ఎవరు చేస్తారు అసలు అది ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయాలి అనేది మొత్తం క్వశ్చన్స్ ఒకేసారి తను రివీల్ చేసిందనమాట అంటే మన కోసమే కాదు మన భవిష్య తరాల కోసం కూడా మనం ఆలోచింపజేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరినీ ఒక థింకింగ్ థాట్లోకి తీసుకెళ్ళిందనమాట అంటే ఆలోచన విధానంలోకి ఆమె తీసుకెళ్ళింది అధ్యక్షులందరినీ हमारा आपसे निवेदन है నేను మీతోటి విన్నవించుకుంటున్నాను ఆప్ హమారీ ఆవాజ్ సునే మీరు నా యొక్క మాటల్ని వినండి అంటే నేను చెప్పే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హై భవిష్య నెక్స్ట్ జనరేషన్ కోసం మనము ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంది మజబూత్ నేతృత్వకి జరూరత్ హై మజబూత్ లీడర్షిప్ అంటే స్ట్రాంగ్ లీడర్స్ నేతలు అవసరం ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడానికి అయితే ఈమె చెప్తుంది చూడండి ఇంత చిన్న పిల్ల 13 ఇయర్స్ గల ఒక గర్ల్ ఇంతవరకు ఆలోచించింది అంటే ఆమె యొక్క ఆలోచన విధానంది మనం హ్యాట్సప్ చేయొచ్చు అది కూడా మనం స్టేజ్ పైన చిన్న చిన్న అకేషన్స్కి స్పీచ్ ఇవ్వడానికి షివర్ అవుతుంటాం ఎక్కుతుంటేనే స్టేజ్ ఎక్కుతుంటేనే మనకి స్టెప్స్ ఎక్కుతుంటేనే షివరింగ్ వస్తుంది కాళ్ళు చేతులు వణుకుతుంటాయి అలాంటి చోట మనము మాట్లాడలేకపోతాం చిన్న సభ ఒక స్కూల్ వైజ్గా మీటింగ్ లేదా ఆఫీస్ వైజ్గా మీటింగ్ లేదా మన టోటల్ ఒక విలేజ్లో చిన్న మీటింగ్ ఇలాంటివే మనం కండక్ట్ చేయలేం అంటే మనలో ధైర్యం సరిపోదన్నమాట అక్కడ సంయుక్త రాష్ట్ర సంఘులో ఉండేది మొత్తం అధ్యక్షులు పెద్ద ఎడ్యుకేటెడ్ అందరూ నేతలు అంటే లీడర్స్ అలాంటి వాళ్ళు ఉన్న చోట యుగరత్న శ్రీవాస్తవ్ ఎంతో ధైర్యంగా ఎలా మసులుకుందంటే ఒక లీడర్ ఎవరైతే నేత ఉంటారో వాళ్ళకంటే గొప్పగా మాట్లాడగలిగింది వాళ్ళందరినీ
ఆలోచన చేసే విధంగా ఈమె మాట్లాడిందనమాట. అంటే వాళ్ళందరికీ ఒక థింకింగ్ తన వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇంకా ఎలా చేయాలి అనేటటువంటి విధంగా మార్చే విధంగా ఈమె క్వశ్చన్ చేసింది. ఎవరు క్వశ్చన్ చేసింది? యుగరత్న శ్రీవాస్తవ్. ఈమె ఎన్ని ఇయర్స్ గలది? 13 years old. అంటే టోటల్గా ఒక 9th standard చదువుతున్న అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఎక్కడ ఇవన్నీ అడిగింది? బజార్లో ఒక చిన్న సభలో ఒక చిన్న మీటింగ్లోనా అంటే కాదు, యుఎన్ఓలో. యుఎన్ఓ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి. ఒక పెద్ద సభ అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళని ఈమె క్వశ్చన్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా సమాధానం లేని క్వశ్చన్స్ అనమాట ఇవి. అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చేయబోతున్నాం, ఏమి ఇవ్వబోతున్నాం, ఎలా చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చెడిపోయిన గ్రహాన్ని ఇద్దామా, పాడైపోయిన భూమిని ఇద్దామా, కలుషితమైన భూమిని ఇద్దామా అని ఇన్ని క్వశ్చన్ చేసిందనమాట యుగరత్న శ్రీవాస్తవ్. హైటెక్ సమాజ్ బనా లేనా యా బ్యాంకో మే. హైటెక్ సమాజ్ బనా లేనా అంటే మన సమాజాన్ని హైటెక్గా మనం చూడండి, కరోడో రూపాయే ఇందాక అక్కడ హైటెక్ సమాజ్ కర్నా, కరోడో రూపాయే జమా కర్నా. హైటెక్ సమాజాన్ని మనము నిర్మించుకోవడం, లేదా కరోడో రూపాయే బ్యాంకో మే కరోడో రూపాయే జమా కర్నే సే హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే. మనం బ్యాంకుల్లో కోట్ల రూపాయలు సేవింగ్ చేసుకోవడం వల్ల, లేదా హైటెక్ సమాజాన్ని నిర్మించడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. నేచర్కి ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు కోట్లు సంపాదించి పెట్టుకుంటే నీకు రాదు. ఇవాళ చూడండి, కరోనా ఉంది. కరోనాలో ఆక్సిజన్ చాలామందికి కావాల్సి వస్తుంది. కానీ కోట్లున్న వాళ్ళకి ఆక్సిజన్ వచ్చి పడుతుందా అంటే, కోట్లున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళకి ఆక్సిజన్ వాళ్ళు పీల్చుకోగలుగుతున్నారంటే లేదు. ఆర్టిఫిషియల్గా అయితే కొన్ని పీల్చుకోగలుగుతున్నారేమో. వాళ్ళు కోట్లు ఉండటం వల్ల కాదు, అక్కడ వాళ్ళ దగ్గర సంపద ఉండటం వల్ల వాళ్ళు పీల్చుకోలేకపోతున్నారు. అయితే అదే చెప్తుంది అమ్మాయి. ఏమని అంటే, ఇక్కడ మనం పర్యావరణాన్ని కాపాడాలి అంటే బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉంటే సరిపోదు, హైటెక్ సమాజాన్ని సృష్టించుకుంటే సరిపోదు. మనం ఏం చేయాలి? హమ్ పర్యావరణకి సమస్య సుల్झाने के लिए ही एकत्रित नहीं हुए है बल्कि लोगों की सोच बदलने के लिए एकत्रित हुए है. ఇక్కడ మనం ఎందుకు మీట్ అయ్యామంటే, పర్యావరణాన్ని మనమందరం ఒకటై, అంటే ఇక్కడున్న అధ్యక్షులు, నేను, మీరు ఒక్కటై మనము ఏకత్రితై మనం ఏం చేయలేం. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అంటే 1000 లేదా ఎంతమంది ఉండనియండి, చాలా తక్కువ మెంబర్స్ కదా. మన వల్ల అయితే కాదు. ఏం చేయాలంటే, బల్కి మనమే కాక లోగోంకి సోచ్ బదల్నా చాయే. ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా దాని గురించి ఆలోచించే విధంగా మనం చేయాలి అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుందనమాట. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలి? अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. अब हर बालक को చూడండి, ప్రతి ఒక్క బాలుడికి కూడా, ప్రతి ఒక్క పిల్లలకు కూడా పర్యావరణకి శిక్ష అంటే పర్యావరణం గురించి, అంటే మన యొక్క పర్యావరణం గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నమాట. పర్యావరణం గురించి మనం తెలియచెప్పాలి. మనం ఎక్కడ తెలియచెప్పాలి? మన యొక్క పాఠాలలో తెలియచెప్పాలి. हर कक्षा की किताबों में पर्यावरण का पाठ्य आवश्यक होना चाहिए. हर कक्षा की किताबों అంటే ప్రతి ఒక్క క్లాస్ పుస్తకాల్లో ఈ పర్యావరణం గురించి మనము ఖచ్చితంగా వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. పాఠ్ ఆవశ్యక్ హోనా చాహియే, ఖచ్చితంగా ఉండాలి దాని గురించి ఒక పాఠం. వికాస్ కో రోక్నే కే లియే మై నహీ కహతి. వికాస్ డెవలప్మెంట్ని ఆపమని నేను చెప్పట్లేదు. कहती यह मैं कहना चाहती हूँ, जैव मित्र तकनीकों को मैं बढ़ोतरी होना चाहिए. నేనేం చెప్తున్నా అంటే, టెక్నిక్ని యూజ్ చేద్దాం ఈ పర్యావరణాన్ని మార్చడానికి. మరియు ప్రజల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చడానికి టెక్నిక్స్ని యూజ్ చేద్దాం. బడోత్తరి హోని చాయే అంటే మనం యూజ్ చేయడంలో కూడా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. జో సస్తీ ఔర్ అచ్చీ హో, ఎలా ఉండాలి అంటే మనం యూజ్ చేసే టెక్నిక్
సస్తి और अच्छी हो, చాలా తక్కువలో ఉండాలి మరియు బాగుండాలి. ఐసే సాధనం కా ఉపయోగ్ హోనా చాహియే, ఇలాంటి పరికరాల్ని మనం ఉపయోగించాలి. జో పునః ప్రాప్త్ కియా జా సక్తే హో, అవి ఎలాంటివంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అగైన్ యూసింగ్ అనమాట. ఒకసారి యూస్ చేసుకొని పక్కన పడేసే విధంగా ఉండకూడదు. మనం ఏది చేసినా మళ్ళీ అది యూస్ చేసేటటువంటి విధంగా మనం వాటిని కనిపెట్టాలి అని చెప్తుందన్నమాట. ఈ చిన్న అమ్మాయి, ఇంత చిన్న అమ్మాయి ఇన్ని విధాలుగా ఆలోచిస్తుంది. मैं दुनिया के सभी नेताओं से ప్రశ్న పూछना चाहती हूँ. నేను ఒక్క మన ఇండియానే కాదు, దునియా టోటల్ వరల్డ్ మొత్తం కూడా దునియా కే సభీ నేతాओं से दो ప్రశ్న పూछना चाहती हूँ. నేను ఒక మన దేశంలోనే కాదు, వరల్డ్ టోటల్ వరల్డ్ ఇండియా వైడ్గా కాకుండా వరల్డ్ వైడ్గా అందరినీ ఒక 2 క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నాను. क्या पर्यावरण समस्याओं की पहचान किसी भौगोलिक क्या पर्यावरण की समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है. అయితే 2 క్వశ్చన్స్ చేయాలనుకుంది మా ఏమని, క్యా పర్యావరణ సమస్యకి పెహచాన్, అయితే పర్యావరణ యొక్క సమస్యల యొక్క గుర్తింపు భౌగోళిక్, రాజనైతిక్ సీమాओं और ఆయు సమూహం కే దాయరే మే హోతీ హై. ఇది ఈ క్వశ్చన్స్ భౌగోళికంగా లేదా రాజనైతికంగా और ఆయు సమూహం వీటిపైన ఆధారపడి ఉంటుందా అంటే కాదు, ఖచ్చితంగా కాదు. మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై, వాటిపైన కాదు. ఇస్లియే తో మై సంయుక్త రాష్ట్ర సంఘ్ హై, అందుకే నేను సంయుక్త రాష్ట్ర సంఘ్తోనే ఈ పని సాధ్యమవుతుందని నేను ఇక్కడ సమావేశాన్ని ఇక్కడ ఈ క్వశ్చన్ వేయగలిగాను. వే ఐసే ముద్దోం పర్ ఏక్ దూసరే సే బాత్చీత్ కర్వాయే, అయితే ఒకరితో ఒకటి చర్చించుకోవాలి. ఒక విషయం, ఒక ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోవాలన్నమాట. ఆ సమస్య గురించి చర్చ పెట్టాలి. इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल की जाए. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఈ సమస్య ఎవరి వల్ల తీరుతుందంటే బచ్చో ఆర్ యువకం, అంతే కదా. వృద్ధుల వల్ల అయితే కాదు, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళు ఏం చేయలేరు, ఎలాంటి విప్లవాత్మక పనులు వాళ్ళు చేయలేరు. ఎవరెవరితో సాధ్యమవుతుందంటే బచ్చో ఆర్ యువకం, పిల్లలు మరియు యువకులు నడుం బిగించి వీటి గురించి బాగా గట్టిగా కష్టపడితే వాళ్ళ నుండి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఉంది. यदि राष्ट्र की सुरक्षा, ఒకవేళ రాష్ట్ర సురక్ష శాంతి और ఆర్థిక వికాస్ హై, ఒకవేళ మన యొక్క దేశం యొక్క సురక్ష, శాంతి మరియు ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యుంటే आपके लिए ज़रूरी है तो पर्यावरण बदलाव ज़रूरी ముద్దో క్యూ నహీ హోనా చాహియే. అయితే ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నువ్వు ఇంకా పర్యావరణాన్ని ఎందుకు మార్చలేవు? పర్యావరణ బదలావ్, ఆ యొక్క చేంజ్ ఖచ్చితంగా నువ్వు చేయగలవు, మీరు చేయగలరు. मैं आशा करती हूँ कि సంయుక్త రాష్ట్ర సంఘ్ మానవీయ దృష్టికోణ్ సే సోచేగా, అయితే నేను ఆశిస్తున్నాను, ఏమని ఆశిస్తున్నాను అంటే సంయుక్త రాష్ట్ర సంఘ్ అనేది మానవీయ దృష్టికోణ్, మానవుల గురించి ఆలోచించి ఆ దృష్టికోణంలో ఆలోచింపచేయాలి. సోచేంగా పురాణీ బాతోं को भूलकर नए कदम उठाएंगा. పురాణీ బాతు అంటే మనం పాత పద్ధతులన్నీ మర్చి కొత్త కొత్త విధానాలు, కొత్త పద్ధతులను అవలంబించుకున్నాం, కొత్తగా ఆలోచిద్దాం. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. మన అంతే కదా, మనము భూత్కాల్ జరిగిపోయిన కాలం గురించి, పాస్ట్ టెన్స్ నుంచి మనం ఏం చేయలేం, వాటిని మార్చలేం. ఇంకా కేవలం మన చేతుల్లో ఉంది వర్తమానం और భవిష్యత్తు, జరిగే కాలం మరియు జరగబోయే కాలం మాత్రమే ఉంది. ఈ రెండింటిని మాత్రమే మనం చేంజ్ చేసుకోగలము. अब हम कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. మనం చేసే విధానం ఇప్పుడు ఎలా ఉండాలంటే మనం చేసే పనుల వల్ల భవిష్య నిర్మాణం అనేది చాలా గొప్పగా గ్రేట్గా ఉండాలి, సంరక్షణగా ఉండాలి, అంటే రక్షిస్తూ ఉండగలగాలి. భవిష్య యొక్క పీడియం, ఆ జనరేషన్కి మనము ఎలా చేయాలి అంటే వాళ్ళు మంచి గ్రహాన్ని ప్యూరిఫై, అంటే మనం ఇచ్చే భూమి వాళ్ళకి కలుషితమైంది కాకుండా చాలా బాగుండాలి అని చెప్తుంది
యుగరత్న శ్రీవాస్తవ్. నెక్స్ట్ ఆదరణీయ నేతాగణ్, ఓ జనులారా, ఆదరించే నేతల్లారా, మన యొక్క లీడర్స్ని రెస్పెక్టబుల్గా వర్డ్స్ తోటి యూస్ చేసి పిలుస్తుంది. जब आप कोई नीति बनाए तो हम नादान बच्चे और లుప్త్ హోతే జాన్వారోం కే బారే మే భీ సోచో. మీరు ఏదైనా ఒక రూల్ చేయాలనుకుంటే, ఒక శాసనం చేయాలనుకుంటే, ఒక యాక్ట్ని మీరు తీసుకురావాలనుకుంటే ఏం చేస్తారు? బనాయేతో హమ్ నాదాన్ బచ్చు, అమాయకులైన పిల్లలు మరియు అవరు లుప్త్ హోతే జాన్వరం కే బారే మే, కనుమరుగైపోయే యానిమల్స్ గురించి కూడా ఆలోచించండి ఒకసారి. ఒక యాక్ట్, ఒక చట్టం మీరు ఇక్కడ తెస్తున్నప్పుడు, రాజ్యాంగంలోకి తెస్తున్నప్పుడు వీటి గురించి కూడా కొంచెం ఆలోచించండి. అసలు ఇంత చిన్నమ్మాయి యుగరత్న శ్రీవాస్తవ్ ఎంత అంటే మైనర్ అనమాట. మైనర్ అయ్యుండి ఎంతలా ఆలోచించింది చూడండి. మీ ఆలోచన విధానం ఇలానే ఉండాలి. ప్రతి ఒక్క పిల్లవాడి ఆలోచన విధానంలో వికాసం ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, చేంజ్ ఉండాలి. అది ఒకళ్ళ మంచి కోసం ఆలోచింపజేసే విధంగా ఉండాలన్నమాట. తను చెప్తుంది ఒక యాక్ట్ తేవటం కాదు, అది తెచ్చేటప్పుడు పిల్లల గురించి మరియు మూగ జంతువులు ఏవైతే ఉంటాయో యానిమల్స్, వాటి గురించి కూడా ఆలోచించండి. అంటే వాటికి యూస్ అయ్యేటట్టు మీరు ఆ చట్టాన్ని తీసుకురండి అంటుంది. మహాత్మా గాంధీనే కహా థా, మహాత్మా గాంధీ ఇలా అన్నారు. ఏమని అన్నారంటే, ధర్తీ కే పాస్ సభీకి आवश्यकताओं की पूर्ति करने की, धरती के पास सभी आवश्यकताओं की పూర్తి करने की क्षमता है, किसी के लालच की नहीं. అయితే చూడండి, మనము హ్యూమన్స్ అంటే మనుషులు ఆలోచిస్తారు కానీ సెల్ఫిష్గా. ధర్తీకే పాస్ అంటే ధర్తీ, భూమి దగ్గర ఆవశ్యకతాకి పూర్తి కర్నేకే లియే, మన యొక్క అవసరాలను పూర్తి చేసే క్షమత ఉంది. అంటే దాంట్లో ఆ గుణం ఉంది. కానీ కిసీకే లాలచ్కి నహి, ఎవరిపైన అత్యాశ లేదనమాట. అంటే భూమికి ఉంటుందా, అది కూడా మనిషి అయితే మనలాగా స్వార్థంగా ఆలోచించేదేమో. కానీ ధర్తి, మన యొక్క గ్రహం, మన యొక్క భూమి అనే గ్రహం ఎవరికి పక్షపాతం లేకుండా, అంటే ఇలా వాళ్ళకు కరెక్ట్ ఒక్కటి చేయాలి, వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ చేయాలనే ఆలోచన లేకుండా ఈక్వాలిటీగా, అందరికీ కూడా ఈక్వాలిటీగా, లాలచ్, అత్యాశ అయితే అస్సలు లేదు. అలా మనం ఉండాలన్నమాట. నహి హై, అది ఎలా అయితే మనకి మన నేచర్ మనకి నిస్వార్థంగా ఎలా అయితే మొత్తం ఇస్తూ ఉందో అలా మనం ఆలోచించాలని గాంధీనే కహా, మహాత్మా గాంధీ చెప్పారనమాట. అలా పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, పక్షులు ఎక్కడ ఎగురుతాయి? ఆస్మాన్ మే ఉడతా హై. మछली పానీ మే తౌర్తీ హై, తౌర్తీ అంటే ఇక్కడ స్విమ్, ఈదటం అనమాట. మచిలీ ఫిష్ అంటే చేపలు నీటిలో ఈదుతూ ఉంటాయి. చీతా తేజీసే దౌడ్తా హై, చిరుత తేజీసే అంటే చాలా షార్ప్గా, ఫాస్ట్గా రన్ చేస్తుంది. లేకిన్ ఈశ్వర్నే హమే వరదాన్ కే రూప్ మే, కానీ ఇవన్నీ చేస్తారు. కానీ ఈశ్వరుడు మనకి వరదాన్ అంటే వరం అనే రూపంలో సోచ్నే కే లియే బుద్ధి दी है. అయితే వీటన్నిటికీ ఒక్కొక్కటి గుడ్ క్వాలిటీ ఉందన్నమాట. ఈ పక్షి ఏమో పక్షిలాగా మనమైతే ఎగరలేం, మనకి రెక్కలు లేవు, పక్షిలాగా మనం ఎగరలేం. కానీ మచిలీలాగా మనం స్విమ్ చేయలేం, ఎగురుతున్నాం. ఎలా అంటే విమానాల్లో పారాషూట్స్ వాటి సహాయంతో మనం ఆకాశంలో ఎగురుతున్నాం. మచిలీ పానీ మే తౌర్తీ హే, మచిలీలాగా అంటే 24 hours అది దాంట్లో ఉంటుంది. మనం ఉండగలమా? మనం ఆక్సిజన్ బండిల్స్ పెట్టుకోను, లేదా 1 or 2 hours స్విమ్ చేయగలం, కానీ ఉండలేం కదా. దానికి ఆ గుణం ఉంది, దానికి 24 hours కూడా, అంటే పైకి వస్తే చనిపోద్ది అది. మచిలీ పానీ మే రహతీ హై, అది 24 hours వాటర్లో ఉండగలము, అని మనం ఉండలేమన్నమాట. తౌర్తీ హై, బాగా ఈది ఉండగలదు, దాని యొక్క జీవనం అదే అనమాట. చీతా తేజీసే దౌడ్తా హై, చిరుతతో అంత ఫాస్ట్గా పరిగెత్తగలమా? లేదు. కానీ లేకిన్ ఈశ్వర్నే హమే వరదాన్ కే రూప్ మే, ఈశ్వరుడు మనకి, దేవుడు మనకి వరదాన్, గొప్ప వరం ఇచ్చాడు. ఎలా అంటే కే రూప్ మే సోచ్నే కే లియే బుద్ధి दी है. వీటన్నిటికీ ఇవన్నీ ఉంటే క్వాలిఫికేషన్స్, మనకి ఆలోచింపజేసే శక్తిని ఇచ్చాడు దేవుడు. ఇస్మే హమ్ పరివర్తన్ ఔర్ సుధార్ దేనో లా సక్తే హే. అయితే దీనివల్ల మనము పరివర్తన్, మార్పుని, మరియు సుధార్
అంటే చేంజ్ని తీసుకురాగలం అన్నమాట. ఏ ఒక్క విషయంలో కూడా మార్పుని మనం తీసుకురాగలం. చలో అబ్ హమ్ ఆగే బడే, పదండి మనమందరము ముందుకు వెళ్దాం. అప్పని జన్మభూమికే బచాలే, మనము మన యొక్క జన్మభూమి, మన ఏదైతే మనం పుట్టిన భూమి ఉందో దాన్ని సేవ్ చేసుకుందాం. అప్పనే ఘర్ కో బచాలే, మన యొక్క ఇంటిని కాపాడుకుందాం. అప్ని ధర్తీ కో బచాలే, మన యొక్క భూమిని కాపాడుకుందాం. చూడండి, ఎప్పుడైనా మనము ఒకటే ఆలోచించాలి, మనము బాగుండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, మన ఊరు మన యొక్క స్ట్రీట్ బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన గ్రామం నుండి మన గ్రామము, ఊరు, జిల్లా, రాష్ట్రము, దేశము, అలానే ప్రతి ఒక్క దేశాలు, టోటల్ వరల్డ్ మొత్తం లోక కళ్యాణం అంటే లోకం మొత్తం కూడా బాగుండాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే అందరం బాగుంటాం. కానీ చూడండి, పర్యావరణం గురించి యువరత్న శ్రీవాస్తవ్ ఆమె ఒక్కదాని ఆమె అమ్మాయి ఒక్కటి బతకలేదా? ఎందుకు ఇంతమంది గురించి ఆలోచించింది? ఎందుకు ఇన్ని రూల్స్ తేవాలనుకుంది? ఎందుకు ఇన్ని చట్టాలు చేయాలనుకుంది? ఎందుకు అందరూ బాగుండాలనుకుంది? తను ఒక్కటి బాగుంటుంది కదా, తను అంత ఆలోచింపజేసే శక్తి ఉందంటే తను ఎలాగైనా జీవించగలదు. ఎంతో టెక్నికల్గా ఆమె ముందుంది. సో ఆమె ఎలాగైనా కూడా ముందుకు వెళ్ళగలదు, జాబ్ కొట్టగలదు, జాబ్ నుంచి మంచి లగ్జరీ లైఫ్ జీవించగలదు. కానీ తను ఎందుకు అలా చేయలేదు అంటే అందరి గురించి ఆలోచించింది. నేను ఒక్కదాన్ని బ్రతకడం కాదు, మన జనరేషన్ బ్రతకడం కాదు, అంతా కూడా అంటే జనరేషన్ మొత్తము కూడా మనకు రాబోయే తరాల వాళ్ళు కూడా, మనమే కాదు మనకు రాబోయే తరాల వాళ్ళు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. మనం వచ్చే జనరేషన్స్ కూడా మంచి ఆరోగ్యమైన, మంచి హెల్దీ అయిన ధర్తి భూమిని ఇవ్వాలి. మన కాలుష్యమైన భూమిని కాదు మనం ఇవ్వాల్సింది. మన పూర్వీకులు మనకి ఎంత మంచి భూమిని ఇచ్చారో మనం కూడా వాళ్ళకి అంతే మంచి భూమిని ఇవ్వాలి, అంతే కలుషితం లేని భూమిని వాళ్ళకి అందచేయాలి అని చెప్పేసి ఈమె అందరి గురించి ఆలోచించింది. అందుకనే చూడండి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకోవాలి. ఎప్పుడైతే మనము ఇతర వ్యక్తులను కూడా అందరూ కూడా బాగుండాలి అనుకుంటారో మనం అప్పుడు బాగుంటాం అన్నమాట. డూ గుడ్ బీ గుడ్, మనం ఏదైతే మంచి చేస్తామో మనం కూడా మంచిగా ఉంటాం. సో యువరత్న శ్రీవాస్తవ్ లాగా ఆలోచించాలి, మనకు చేతనైనంత విధానం చేసి మనం కూడా పర్యావరణాన్ని మన వంతుగా మనం కాపాడాలి. సో ఇలా చేయాలి. ఎక్కడైనా చూడండి, భాషణ్ అంటే స్పీచ్ ఇవ్వడంలో మనము ఎవరికైనా ఎక్కడైనా స్పీచ్ ఇవ్వడంలో ఇంతే ధైర్యంగా పాల్గొనాలి. ఇంత చిన్నమ్మాయి ఇంటి కూడా ఏజ్ ఆమె ఎలా పాల్గొనిందో మనం కూడా ఇంత ధైర్యంతో ముందుకెళ్ళి ఏదైతే చెప్పాలి అనుకున్నామో అది ఫ్రాంక్గా ఎవరికి భయపడకుండా అలా చెప్పేసేయాలన్నమాట. సో పర్యావరణాన్ని కాపాడుదాం.